शुभोदय प्यारे छात्र। आज हम गाने वाली चिड़िया के तीसरा भाग पढ़ेंगे। इसके पहले एक राजा था, राजा महल बनवाया था। उसे देखने संसार में से अनेक यात्री आते थे। उन लोगों ने चिड़िया के बारे में और महल के सुंदरता के बारे में वर्णन किए थे। तभी राजा को उस चिड़िया के बारे में मालूम हुआ था। वह अपने सैनिकों को जंगल में भेजा था। सैनिकों को जंगल में एक लड़की मिला था। वह लड़की उस चिड़िया को बुलाया था। चिड़िया भी राजा को गाना सुनना चाहा था। और दूसरे दिन वे लोग राज दरबार में गए थे और वहाँ गाने वाली चिड़िया की गाना से सभी लोग मुग्ध हो गए थे। इसलिए राजा ने उसके पास रहने के लिए चिड़िया से मांगे थे। चिड़िया भी राजा के पास रहने के लिए अंगीकार किए थे। इसके लिए चिड़िया के लिए एक सोने का पिंजरा भी बनवाया था। और बाद में क्या हुआ देखेंगे। एक दिन चिड़िया को खेतों में मेहनत करने वाले किसानों की याद आई। ఒక రోజు చిడియాకు ఆ పిట్టకు ఖేతో మే మెహనత్ కర్నే వాలే కిసాను, పొలాల్లో కష్టపడేటువంటి పనిచేసేటువంటి కిసానోంకి రైతులు యాదాయి జ్ఞాపకం వచ్చారు, స్మరణ అయి. యాదాన్ అంటే స్మరణ. ఉన్ సబ్సే మిల్నే వహ ఖేతో కి ఓర్ నికల్ పడి. ఉన్ సబ్సే వారందరినీ, ఎవరందరినీ అంటే ఖేతో మే కామ్ కర్నే వాలే కిసాను, ఆ పొలాల్లో పనిచేసేటువంటి రైతులందరినీ మిల్నే కలవటం కొరకు వహు అది అంటే చిడియా ఖేతోకి ఓ నికల్పడే ఆ పొలాల వైపు బయలుదేరి వెళ్ళింది. జబ్ రాజా కో చిడియా దిఖాయి నహీ दी तो वह दुखी हुआ और अस्वस्थ हो गया. జబ్ ఎప్పుడైతే రాజుగారికి చిడియా దిఖాయి నహీది, ఎప్పుడైతే రాజుగారికి ఈ పిట్ట పక్షి కనిపించలేదో కనిపించకపోవడంతో వహు దుఃఖీ హువా, అతను చాలా దుఃఖపడ్డాడు, బాధపడ్డాడు. और అస్వస్థ్ హో గయా, దాంతోపాటుగా జబ్బును కూడా పడిపోయాడు. అంటే ఉత్నా ప్యార్ కర్తే थे उनका उतना चिड़िया गाने वाली चिड़िया की गाने को राजा ने बहुत प्यार करते थे. इसलिए वह जब उन्होंने नहीं दिखाई दिया, ఎప్పుడైతే అది కనిపించలేదో तब वह बहुत दुखी हुआ था और इसके साथ साथ अस्वस्थ भी हो गया था. దాంతో ఆయన జబ్బును పడిపోవటం కూడా జరిగి అనారోగ్యం పాలయ్యాడు. सारी प्रजा राजा की अस्वस्थता के बारे में चिंतित थी. सारी प्रजा उस राज्य की రాజ్యకి ప్రజానే, ఆ రాజ్యం యొక్క మొత్తం ప్రజలందరూ కూడా రాజాకి అస్వస్థత, రాజుగారి యొక్క అనారోగ్యం గురించి చింతితి, అందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. సభీ సోచనే లగే కి రాజాకు కైసే బచాలే, అందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. రాజాకు కైసే బచాలే, రాజుగారిని ఎలా కాపాడాలని చెప్పేసి ప్రజలందరూ కూడా అందరూ బాధపడుతూ ఉన్నారు. ఆయన యొక్క అనారోగ్యం గురించే అందరూ ఆలోచిస్తూ ఉన్నారు. ఏక్ దిన్ రాజానే కమ్జోర్ ఆవాజ్ మే కహా, ఒకరోజు రాజుగారు కమ్జోర్ ఆవాజ్ మే కహా, చాలా బలహీనమైనటువంటి స్వరంతో, బలహీనంగా ఉన్నటువంటి శబ్దంతో ఆయన అన్నాడు, సంగీత్ సంగీత్ చిడియా కా గానా సున్వావో, సంగీత్ సంగీత్ చిడియా కా గానా సున్వావో. ఇలా అన్నది, సంగీతము పాట, నాకు పాట కావాలి. చిడియా కా గానా సున్వావో, ఒకసారి నాకు పక్షి యొక్క గానా సున్వావో వినిపించండి అని. అది అతను చాలా బలహీనమైనటువంటి స్వరంతో, జబ్బును పడున్నాడు కాబట్టి అంత బలహీనంగా మాట్లాడుతూ ఉన్నాడు. సభీ దర్బారీ సోచనే లగే కి చిడియా కో కైసే బులాయే, అతను కోరుకున్నాడుగా చివరి దశలో చిడియా యొక్క గానా వినాలని. సభీ దర్బారీ, అందరూ ఆ రాజ్యసభలో ఉన్న దర్బార్లంతా, మంత్రులంతా, సైనికులంతా కూడా సోచనే లగే, అందరూ ఆలోచిస్తున్నారు. చిడియాకు కైసే బులాయే, పక్షిని ఏ విధంగా పిలవాలి అని చెప్పేసి అందరూ ఆలోచిస్తున్నారు.
తభీ అప్పుడే ఉన్హే వారికి ఎవరికి అంటే దర్బార్యంకు దర్బార్యంకు రాజుగారి రాజ్యసభలో ఉన్న వారందరికీ కూడా మధుర సంగీత్ సునాయి దియా ఒక తీయని సంగీతం వినిపించడం జరిగింది. వే సబ్ ఆవాజ్కి ఓర్ దేఖనే లగే వారందరూ కూడా ఎవరందరూ దర్బార్యోకేలో ఈ దర్బారీ వాళ్ళంతా కూడా రాజ్యసభలో ఉన్న సభ్యులందరూ కూడా ఆవాజ్కి ఓర్ దేఖనే లగే వస్తున్నటువంటి ఏదైతే సౌండ్ వచ్చిందో సంగీతం మధురమైన సంగీతం ఏదైతే వచ్చిందో ఆ మధుర సంగీతం వచ్చేటువంటి సౌండ్ వైపు అందరూ వైపు చూశారు. చిడియా అప్ని మధుర ఆవాజమే గా రహీ థీ చిడియా పక్షి తన యొక్క తీయనటువంటి పిలుపుతో తీయనటువంటి సౌండ్తో పాడుతూ ఉంది. యహ దేఖ్తే హీ సబ్కి జాన్ మే జాన్ ఆ గయి ఇది చూస్తుంటే పక్షిని చూడటంతో సబ్కే అందరి యొక్క జాన్ మే జాన్ ఆ గయి ప్రాణాలకు ప్రాణాలు వచ్చాయి. పోయిన ప్రాణాలు తిరిగి వచ్చినట్లుగా వాళ్ళు సంతోషపడ్డారు అన్నట్టు. వారి అందరికీ కూడా పక్షిని చూడటంతో వారి యొక్క పోయిన ప్రాణాలు మళ్ళీ తిరిగి వచ్చినంత ఆనందంగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు. किसानों के द्वारा चिड़िया ने राजा की अस्वस्थता के बारे में सुन लिया था. రైతుల ద్వారా చిడియానే ఆ పక్షి రాజాకి అస్వస్థతకే బారే మే సున్ లియా థా రాజుగారి యొక్క అనారోగ్యం గురించి ఆ పక్షికి ఎలా తెలిసింది అంటే ఈ కిసానుకే ద్వారా రైతుల ద్వారా చిడియాకి రాజుగారి యొక్క అనారోగ్యం గురించి వినటము జరిగింది. తురంత్ వెంటనే వహు రాజాకు అప్పుడు సంగీత్ సునానే పహుంచి వెంటనే అది ఏది అంటే గానేవాళ్ళు చిడియా రాజుగారికి అపునా తన యొక్క సంగీత్ సునానే పహుంచి తన యొక్క సంగీతాన్ని వినిపించడం కోసము వచ్చి చేరింది. రాజుగారి దగ్గరికి చేరడం జరిగింది. జైసే జైసే వా గానా గాతి వైసే వైసే రాజాకి అస్వస్థత దూర్ హోతి అలా అలా అది పాట పాడుతూ ఉంటే అదేవిధంగా వైసే వేసే అదేవిధంగా రాజాకి అస్వస్థత బి దూర్ హోతీ హై అలాగే రాజుగారి యొక్క అనారోగ్యం కూడా నెమ్మదిగా దూరం అవుతూ వచ్చింది. ధీరే ధీరే రాజా స్వస్థ హోగయి నెమ్మదిగా రాజుగారు ఆరోగ్యవంతుడు అయిపోయాడు. వే చిడియాసే బోలే అతడు పక్షితోటి ఈ విధంగా అన్నాడు. ప్యారీ చిడియా మేరే పాస్ లౌటావో మై తుమ్హే హమేషా రాజ్మహల్ మే రఖూంగా ఏమన్నాడు ఆ పిట్టతోటి? ప్యారీ చిడియా ఓ ప్రియమైనటువంటి పక్షి పిట్ట మేరే పాస్ లౌటావు నా దగ్గరికి మళ్ళీ తిరిగి వచ్చాయి. మై తుమ్హే నేను మిమ్మల్ని హమేషా ఎల్లప్పుడూ కూడా రాజ్మహల్ మే రఖూంగా నేను రాజభవనంలోనే నిన్ను ఎల్లప్పుడూ నా వెంటే ఉంచుకుంటాను, నువ్వు తిరిగి నా దగ్గరికి వచ్చే అని చెప్పేసి రాజుగారు ఆ పక్షిని అడగటం జరిగింది. చిడియా బోలి नहीं महाराज, मुझे अपना संगीत मेहनत करने वालों को भी सुनाना है. मैं हर दिन यहाँ आऊँगी, आपको भी अपना संगीत सुनाऊँगी. ఏమన్నది అది అంటే నహీ మహారాజ్ లేదు మహారాజా ముझे अपना సంగీత్ నా యొక్క సంగీతాన్ని మెహనత్ కర్నే వాళ్ళం పనిచేసే వాళ్లకు సునావంగా వినిపిస్తాను. నేను హర్ దిన్ నేను ప్రతిరోజు యహా ఆవుంగి ఇక్కడికి వస్తాను. ఆప్కో భీ సునావుంగి సంగీత్ సునావుంగి మీకు కూడా నా యొక్క సంగీతాన్ని వినిపిస్తాను అని చెప్పేసి రాజుగారితోటి ఆ పక్షి అనడం జరిగింది. చిడియాకి బాతోనే రాజా పర్ గహరా అసర్ డాలా రాజుగారి యొక్క పక్షి యొక్క బాతోనే పక్షి యొక్క మాటలు రాజుగారి పైన గహరా అసర్డాలా ఒక లోతైనటువంటి గహరా అంటే లోతైన అసర్డాలా ప్రభావం చూపించాయి. ఒక లోతైన ప్రభావాన్ని వేశాయి. ఎక్కడ వేశాయి? రాజాకే మన్పర్ అతని యొక్క మనసులో ఒక లోతైనటువంటి ప్రభావం పడే విధంగా పక్షి యొక్క మాటలు అనిపించాయి. రాజానే కహా
वाह, तुम महान हो चिड़िया। तुम मज़दूरों और किसानों के लिए राजमहल का सुख त्याग कर सकती हो, तो क्या मैं उनके लिए कुछ नहीं कर सकता? ఎమ్మటే అది రాజుగారితో ఆ మాట అనగానే రాజుగారు ఎలా అన్నాడు, రాజానే కహా, వా, తుమ్ మహాన్ హో చిడియా, నువ్వు చాలా గొప్పదానివి పిట్ట పక్షి. తుమ్ మజ్దూరో, మీరు మజ్దూరో కూలీలు, ఔర్ కిసానోం కే లియే, అలాగే రైతుల కోసం, రాజ్మహల్ కా, రాజభవనం యొక్క, రాజ అంతఃపురం యొక్క సుఖ్ త్యాగ్ కర్ సక్తి హో, రాజాంతరపురం యొక్క సుఖాన్ని నువ్వు త్యాగం చేస్తున్నావే, తో క్యా మై ఉన్కే లియే కుచ్ నహీ కర్ సక్తా. మీరే అంత సుఖాన్ని త్యాగం చేస్తున్నప్పుడు నేను రాజునై ఉండి నేను వాళ్ళ కోసం ఏమీ చేయలేనా అని ఆ, రాజుగారు ఆ పక్షితోటి అనడం జరుగుతుంది. చిడియా బోలి, అప్పుడు చిడియా అంటుంది, क्यों नहीं महाराज, मज़दूरों और किसानों के बारे में सोचना और उनकी सहायता करना हमारा कर्तव्य है, क्योंकि वे हमारे अन्नदाता और सुखदाता है. రాజుగారు అన్న మాటలు విని చిడియా కూడా ఏమన్నది, క్యూం నహీ మహారాజ్, ఎందుకు చేయకూడదు మహారాజా, మజ్దూరం ఔర్ కిసానోం కే బారే మే సోచనా, కూలీల గురించి, పనిచేసే వారి గురించి, అలాగే రైతుల గురించి సోచనా, ఆలోచించడము, ఔర్ ఉన్కి సహాయత కన్నా, అలాగే వారికి సహాయం చేయటము, హమారా కర్తవ్య హై, మన యొక్క కర్తవ్యం, మన యొక్క కర్తవ్యము. క్యూంకి ఎందుకంటే, వే హమారే అన్నదాత ఔర్ సుఖదాత హై, వారే మన యొక్క అన్నదాతలు, అలాగే మనకి సుఖదాతలు, కాబట్టి వారి గురించి మనం ఆలోచించాలి, వారికి మనం సహాయం చేయాలి, అదే మన కర్తవ్యము అని చెప్పేసి ఒక బోధ చేస్తుంది రాజుగారికి గానే వాली चिड़िया. और यहाँ तक की अर्थ देखेंगे. खेत పొలము, మెహనత్ శ్రమ పని, యాద్ స్మరణ జ్ఞాపకం, ఓర్ వైపు, అస్వస్థ్ అనారోగ్యము జబ్బుపడు, చింతిత్ బాధపడుచున్న, సోచన ఆలోచించు, బచానా కాపాడుకొనుట, కమ్జోర్ బలహీనమైన, సున్వావో వినిపింపజేయండి, తబీ అప్పుడే, జాన్ ప్రాణము, తురంత్ వెంటనే, ధీరే ధీరే నెమ్మది నెమ్మదిగా, జైసే ఎలాగైతే, వైసే అలాగే, హమేషా ఎల్లప్పుడూ, గహరా లోతైన, అసర్ ప్రభావము, మహాన్ గొప్పదైన, మజ్దూర్ కూలీలు శ్రామికులు. और कुछ प्रश्न देखेंगे. चिड़िया को कौन याद आए, पक्षी की और गुर्तొచ్చారు. चिड़िया को खेतों में काम करने वाले किसान याद आई. चिड़िया किन्हें मिलने खेतों के ओर निकल पड़े. चिड़िया ఎవరిని కలవటం కోసం పొలాల వైపు బయలుదేరి వెళ్ళింది. चिड़िया किसानों को मिलने के खेतों की ओर निकल पड़े. రాజా అస్వస్థ క్యూం హో గయి, రాజుగారు అనారోగ్యం పాలు ఎందుకయ్యాడు. రాజాకు జబు चिड़िया नहीं दिखाई दिया, उनकी गाना नहीं सुनाई दिया, वह अस्वस्थ हो गए. తన యొక్క పాట వినపడలేదు, దాంతోపాటుగా అది కనిపించకపోవడంతో అనారోగ్యం పాలయ్యాడు. సారీ ప్రజ క్యూం చింతితి, ప్రజలందరూ కూడా ఎందుకు బాధపడుతున్నారు. సారీ ప్రజ రాజాకి అస్వస్థత కే బారే మే చింతిత్ థీ. రాజాకి అస్వస్థత మే భీ క్యా చాహతా, రాజా తన ఆరోగ్యంలో ఉన్నప్పుడు కూడా ఏమి కోరుకున్నాడు. రాజా అప్ని అస్వస్థత మే భీ चिड़िया की गाना सुनना चाहा था. రాజా की हालत के बारे में चिड़िया को कैसे पता चला, రాజుగారి పరిస్థితి గురించి పక్షికి ఏ విధంగా తెలిసింది. రాజా की हालत के बारे में चिड़िया को किसानों के द्वारा पता चला. రాజా कैसे स्वस्थ बन गया, రాజుగారు ఏ విధంగా ఆరోగ్యవంతుడయ్యాడు. राजा चिड़िया की गाना सुनकर स्वस्थ बन गया था. चिड़िया राजमहल के सुख को क्यों त्याग किया. चिड़िया పక్షి రాజభవనం యొక్క సుఖాన్ని ఎందుకు త్యాగం చేసింది అంటే, चिड़ियाने राजमहल की सुख को क्यों त्याग किया कि किसानों को और मज़दूरों को
अपनी गाना सुनना चाहता था और उसकी थकावट को दूर करना चाहता था और इसको उपकार करना चाहता था, इसलिए अपने सुख को त्याग किया. తన యొక్క పాట ద్వారా వారి యొక్క అలసటని తీర్చాలనుకుంటుంది, వారికి ఆనందాన్ని ఇవ్వాలనుకుంటుంది, వాళ్ళకి సహాయం చేయాలనుకుంటుంది. కాబట్టి తన యొక్క సుఖాన్ని త్యాగము చేయాలనుకుంది. రాజా చిడియాకు మహాన్ కహా క్యూం, రాజుగారు చిడియాని గొప్పదానివి చిడియా అన్నాడు. ఎందుకు అంటే రాజా ఏక్ ఛోటీ సి చిడియా రాజ్మహల్ కి సుఖ్ కో త్యాగ్ కియా, वह जो चाहते हैं वह उसको मिलेगा, అది ఏది కోరుకుంటే తనకు దొరుకుతుంది. लेकिन वह सबको छोड़ दिया है और किसानों को मज़दूरों को सहायता करना चाहा था, इसलिए राजा ने चिड़ियों को महान कहा था. हमारे कर्तव्य क्या है, हमारे कर्तव्य एमटी, हमेशा हम किसानों को और मज़दूरी के बारे में सोचना है और उसको सहायता करना है, यही हमारा कर्तव्य है. किसान हमारे अन्नदाता है. कैसे? రైతులకు మనకు అన్నదాత అంటారు. ఎందుకు అంటే किसान हमारे लिए अन्नदाता है क्योंकि उन्होंने खेतों में हमेशा काम करते हुए हमारे लिए अन्न पैदा करता है. उनकी अन्न से ही हम अपने जीवन निर्भर रखते हैं. यदि उन्होंने नहीं तो हमको अन्न नहीं पैदा होता है और हमारे जीवन भी दुर्भर हो जाता है, हम नहीं जी सकता है. इसलिए हम सबके लिए हमारे जीवन का आधार ही किसान हैं और वह अन्न है. इस अन्न को पैदा करने वाला किसान है, इसीलिए किसान को हम अन्नदाता कह सकते हैं. किसान मजदूरों के बिना हमारे जीवन नहीं है. कैसे? రైతులు కూలీలు లేకపోతే మన జీవితం లేదు. ఎలా? किसान मजदूरों के बिना हमारे जीवन नहीं है क्योंकि किसान और मजदूरों ने हर दिन सुबह से लेकर शाम समय तक खेतों में ही काम करता है. अपने खेतों में अनेक प्रकार की आहार पदार्थ दान हम उसमें उगाते हैं. उसकी अन्न से ही हम अपने जीवन बिताते हैं. हमारे प्राण केवल पानी और आहार पर निर्भर होता है. हवा, पानी और आहार पर भी निर्भर होता है, तीनों से ही निर्भर होता है. जो आहार होता है वह आहार जब किसान काम करते हैं तब ही मिलता है. यदि किसान मजदूर नहीं काम करेगा तब हमको अन्न नहीं मिलेगा. इसलिए उनके बिना हमारे जीवन नहीं है. किसानों के लिए क्या क्या करना चाहिए, किसानों के लिए हम क्या क्या करना चाहिए. किसानों के लिए हम हमेशा सोचना है और सरकार भी उनके लिए सोचना है और किसानों के लिए अनेक सुविधाएं देना चाहिए और उनके लिए जो तकनीकी सामग्री उसको हम देना चाहिए और उनको ऋण विमुक्त करना चाहिए और बहुत कम सूद पर उनको ऋण देना चाहिए. ऐसा हम ऋण और दान और तकनीकी सामग्री हम दिए तो किसान अपने काम अच्छी प्रकार कर सकते हैं और अधिक अन्न पैदा कर सकते हैं और उन्होंने सुख प्राप्त कर सकते हैं. పరోపకార में ही जीवन का सुख निहित है. कैसे? పరోపకారంలోనే జీవితం యొక్క సుఖము ఇమిడి ఉంటుంది. ఎలా అంటే परोपकार ही हमारे जीवन का परोपकार से ही हमारे जीवन सार्थक बन जाता है. हम परोपकार करने से हमारे मन भी बहुत शांत हो जाता है और बहुत प्रसन्न होता है. हम खाने से हम केवल हम ही संतृप्त होता है. यदि हम दूसरों को भी कुछ ना कुछ दिए तो वह भी प्रसन्न होता है. तब से हम खाने से भी अधिक प्रसन्नता दूसरों को देने पर आते हैं. इसलिए परोपकार में ही जीवन का सुख अधिक निहित होता है. इसके पाठ के आधार पर हम कह सकते हैं चिड़िया अपने सुख को त्याग किया और दूसरों को सहायता करना चाहता. वह उसमें ही अधिक सुख, शांति और प्रसन्नता उन्होंने पाई थी. इसलिए इसके द्वारा भी हम कह सकते हैं परोपकार में ही जीवन का सुख निहित होता है. धन्यवाद.